హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ కిలాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి పెరుగువాడ చూపిపోతున్నానండి. ఈ పెరుగువాడ మీకు ఎంతమందికి ఇష్టం అండి చెప్పండి. హోటల్లో కంటే మనం ఇంట్లో చేసుకుంది ఎవరు కొట్టకుండా ఒకటి తినే బదులు 4-5 తింటామండి. అదే హోటల్లో అయితే ప్లేట్ వచ్చేసి ఎంత తీసుకుంటారో తెలియదు. అమ్మో ఎంత అని చెప్పేసి కడుపు నిండా తినలేము. పైపెచ్చు ఎవరు కొట్టుద్ది హోటల్లో అవి ఎక్కువగా ఆయిల్ పడుద్ది. మనం ఇంట్లో చేసుకున్న దానికి ఆయిల్ ఎక్కువగా ఉండదండి. ఇప్పుడు నేను చూపించే విధానంగా చేసుకుంటే వీడియోలోకి వెళ్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా మినపగుండ్లు 2 గ్లాసులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 4-5 వంపులు ఉంచుకొని మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. 2-3 గంటలు నానాలండి. ఇలా నానబెట్టుకున్నవి మళ్ళీ 2 వంపులు ఉంచుకోవాలి. శుభ్రం క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసుకున్న మినపగుండ్లు మిక్సీ పట్టుకొని ఆ పిండిలో సాల్ట్ కలుపుకోవాలి. టేస్ట్ తగ్గట్టు కలుపుకొని సాల్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పిండి 1 గంట సేపు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. కూలింగ్ చల్లారిన దాకా ఇది పక్కన పెట్టి మనం పెరుగు వేసుకుందాము. ఈ పెరుగు ఒక్కలొక్కలు లేకుండా తిలుపుకొని పోపు పెట్టుకోవాలి. తాలింపులో జీలకర్ర, ఆవాలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ తిలుక్కున్న పెరుగును వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పలచగా చేయండి. మనం వడలు వేసేసరికల్లా చిక్కబడిపోద్ది పెరుగు. ఈ వాటర్లో మనం పోపు పెట్టుకొని పెరుగు చట్నీ వేసుకోవాలి. ఇది ఎందుకో వీడియోలో ముందు మీకే తెలుసుద్ది. పిండి ఇలా ఒకసారి కలుపుకొని ఇలా చేతి మీద ప్రెస్ చేసుకొని వేసుకోవటమే వడలు. మధ్యలో హోల్ పెట్టుకొని మన సైజుకి తగ్గట్టు వేసుకోవటమే. నేను మోయనంగా చేశాను సైజులు. ఇలా వాటర్ అద్దుకొని చేసుకోవాలి. ఇలాంటి చేతికి కరుచుకుంటాయి వడలు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను విధంగా చేసుకోవాలి. ఇలా 1 by 1 వేసుకోవటమే కళాయిలో వడలు. ఇలా వేసుకొని ఒక పక్క కాలగానే రెండో వైపుకు తిప్పేసుకోవాలి దోరగా. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఈ వడలు ఎక్కువగా ఫ్రై అయితే టేస్ట్ రావు, వడలు గట్టిగా ఉంటాయి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఒక 70% వేయించుకుంటే సరిపోద్ది. రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ విధంగా ఒకవైపు ఈ విధంగా వచ్చాక రెండో వైపు తిప్పి వేసుకోవాలి. 70% కాలితే సరిపోతుందండి. వడ టేస్ట్ బాగుండుద్ది, క్రిస్పీగా ఉండుద్ది. ఈ తీసిన వడలు మనం ప్లేట్లో వాటర్లో పెరుగు చట్నీ వేసుకున్నాం కదా, అందుట్లో వేసుకోవాలి. డైరెక్ట్గా పెరుగులో వేసుకోకూడదు. ఎందుకంటే ఈ వడలకు ఉన్న ఆయిల్ ఈ వాటర్ బ్లీచ్ చేస్తుంది. అప్పుడు వేడి లాగుద్ది. ఆయిల్ ఎవడు పట్టుకొని ఉండుద్ది. ఇలా కళాయిలో వేసుకొని మనం పెరుగు చట్నీ పోసుకోవటమే. ప్లేట్లో వేసుకొని తింటమేనండి. ఇదండి ఫ్రెండ్స్ పెరుగు